నిన్న కాంగ్రెస్ పార్టీ చెంచాలు, కాంగ్రెస్ పార్టీ గుండాలు అంతర్జాతీయ పరంగా ఏఐ సమ్మిట్ ఢిల్లీలో అవుతూ ఉంటే ఈ దేశ చరిత్ర కోసం, ఈ దేశం ఏఐలో అనేక విప్లవాత్మక మార్పుల కోసం ప్రపంచంలో ఉన్నటువంటి అనేక మంది మేధావులు కావచ్చు, సిఓలు కావచ్చు, టెక్నీషియన్స్ కావచ్చు, అనేక మంది ప్రపంచ ఆర్థికవేత్తలు నిన్న గ్లోబల్ సమ్మిట్లో అక్కడికి వచ్చి ఏ సమ్మిట్లో వాళ్ళు పాల్గొంటూ ఉంటే ఈ కాంగ్రెస్ సంబంధించిన గుండాలు, చెంచాలు భారతదేశం యొక్క పరువు తీసేసారు. భారతదేశం యొక్క పరువుని ఈ కాంగ్రెస్ పార్టీ మంట కలిపింది. నేను ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఈ కాంగ్రెస్ పార్టీ గత కొన్ని సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారు 12 సంవత్సరాల నుంచి ఈ భారతదేశాన్ని ప్రపంచవ్యాప్తంగా పేరు కోసం కహలాడుతూ పనిచేస్తున్న వ్యక్తి నరేంద్ర మోడీ గారు. మనందరూ తెలుసు, గత 12 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారు నిర్విరామంగా ప్రపంచంలో భారతదేశాన్ని ఆర్థికంగా అనేక అంశాల్లో ముందుకు తీసుకెళ్తా ఉంటే ఈ కాంగ్రెస్ పార్టీ రాహుల్ బాబా, పప్పు బాబా భారత్ అంటే వీళ్ళకు సహించదు, భారత్ను ఆర్థికంగా ముందుకు తీసుకెళ్దామంటే ఈ కాంగ్రెస్ పార్టీ నిన్న భారతదేశం యొక్క ఇజ్జత్ తీసింది. ఇది భారతదేశం అనేది అనేక హిందువులు కావచ్చు, అనేక వారు ఉంటారు, కానీ నేను కాంగ్రెస్ పార్టీని ఒకటి హెచ్చరిస్తా ఉన్నా, పార్టీ పరంగా ఉంటే మాట్లాడుకుందాం, కానీ అనేక ప్రపంచ ఆర్థికవేత్తల మధ్య ఈ విధంగా భారత్ పరువు తీసడానికి ఈ యొక్క కాంగ్రెస్ ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఈ కాంగ్రెస్ పార్టీకి నేను హెచ్చరిస్తా ఉన్నా, మొన్న హైదరాబాద్లో ఇదే గ్లోబల్ సమ్మిట్ అయితే మా యొక్క కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి తెలంగాణ అభివృద్ధి కోసం కావచ్చు, హైదరాబాద్ రైజింగ్ కోసం కావచ్చు, మేమందరం మీతో పాటు ఉంటామని చెప్పి ఆ యొక్క సమ్మిట్లో మాట్లాడి వారికి సపోర్ట్ చేయడం జరిగింది. కానీ ఈ కాంగ్రెస్ పార్టీ గుండాలు, చెంచాలు భారత్కు వ్యతిరేకంగా, నరేంద్ర మోడీ గారికి వ్యతిరేకంగా కాదు, భారత్కు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు. ఈ యొక్క భారతదేశం యొక్క ఇజ్జత్ ఎన్నిక కాంగ్రెస్ పార్టీ తాతలాడుతూ ఉన్నది. ఇదే వ్యవహరిస్తే కాంగ్రెస్ పార్టీ గుండాలారా, కాంగ్రెస్ పార్టీ చెంచల్లారా, మీ అందరిని హెచ్చరిస్తా ఉన్నా. ఎందుకు అంటే ఇదే కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఇదే విధంగా వెళ్తే రాబోయే రోజుల్లో భారత్లో ఉన్నటువంటి జంజి యువత కావచ్చు, విద్యార్థులు కావచ్చు, యువకులు కావచ్చు, మీ కాంగ్రెస్ ఆఫీసుల మీద, మీ కాంగ్రెస్ కార్యకర్తల మీద దాడి చేస్తామని హెచ్చరిస్తూ ఇదే పంతాన పోతే భారతీయ జనతా పార్టీ కావచ్చు, భారతీయ జనతా యువ మోర్చా కావచ్చు, ఈ ఏఐ సమ్మిట్కు మద్దతుగా ఈరోజు మీ కాంగ్రెస్ ఆఫీస్ ముట్టడించి పోతే ఈరోజు ఈ పోలీసులు, ఈ కాంగ్రెస్ చెంచా పోలీసులు మమ్మల్ని ఆపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ యొక్క స్వతంత్రంలో అందరికీ స్వేచ్ఛగా ధర్నా చేసుకునే హక్కు ఉంది, కానీ పోలీసులు అన్యాయంగా, అక్రమంగా మమ్మల్ని అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇదే పంతాన పోతే ఖబర్దార్ కాంగ్రెస్ పార్టీ అని చెప్తా ఉన్నా. నమస్తే అన్న. నమస్తే అన్న, ఈరోజు పోలీసులు బీజేపీ లీడర్లని బీజేపీ ఆఫీస్ ముందే అరెస్ట్ చేయడం ఏ రకంగా చూస్తారు? అసలు ఇక్కడ ప్రజాస్వామ్యం లేదండి. మనం ఎమర్జెన్సీలో బతుకుతున్నట్టు అయిపోయింది. మా రాష్ట్ర అధ్యక్షుని కానీ బీజేఎం కార్యకర్తలను అందరినీ వాళ్ళని రాత్రి 2 గంటలకి 1 గంటలకి వాళ్ళ ఇంట్లో లోపలికి వచ్చి ఏదో క్రిమినల్స్ని, ఉగ్రవాదులను ట్రీట్ చేస్తూ అరెస్ట్ చేస్తున్నారు. అట్లనే నిన్న జరిగిన సంఘటన ప్రజాస్వామ్యం లేదు, వీళ్ళు యూత్ కాంగ్రెస్ నాయకులు ఓ గూండాల్లా వ్యవహరిస్తున్నారు. ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ ఏఐ సబ్మిట్ అని చెప్పేసి అక్కడ వీక్షకుల్లాగా వెళ్ళేసి అక్కడికి వెళ్ళి అక్కడ యూత్ కాంగ్రెస్ టీషర్ట్లు వేసుకొని అక్కడ మా నరేంద్ర మోడీ గారి ప్రోగ్రామ్ ని డిస్టర్బ్ చేసిర్రు. నేను కాంగ్రెస్ కార్యకర్తలకు ఒకటే చెప్తున్నాను, అరే బాబు, మీరు 1-2 రాష్ట్రాలలో ఉన్నారు రా భయ్, మేము మొత్తం దేశంలోనే ఉన్నాము. మేము తలుచుకుంటే మీరు ఆ 2 రాష్ట్రాలలో గిట్ట పరిపాలన చేయలేరు. ఎక్కడికక్కడ మీ ముఖ్యమంత్రులను తిరగనీయం, మీ కాన్వాయిలు అడ్డుపడతాం, మీ ఎమ్మెల్యేలను తిరగనీయం. మేము తలుచుకుంటే మేము ప్రజాస్వామ్యంలో రెస్పెక్ట్ చేసుకుంటూ, కాన్స్టిట్యూషన్ ని రెస్పెక్ట్ చేసుకుంటూ మేము పాలన సాగిస్తున్నాము. మీరు ఇట్లనే గూండాల్లాగా యూత్ కాంగ్రెస్ వాళ్ళు యూత్ కాంగ్రెస్ అని పెట్టుకోకూడదు రాబాయ్. మీరు తడిపారైన రౌడీ షీటర్లు, యూత్ కాంగ్రెస్ లో ఎవరు నాయకులు లేరన్న, తడిపారైన రౌడీ షీటర్లు,
గూండాలు, వాళ్ళ మీద రేప్ కేసులు ఉంటాయి. వీళ్ళందరు నాయకులు ఏడైరనా, వీళ్ళకి రాజకీయం చేయడం చేత కాదు. వీళ్ళు ఎంతసేపు ఆడకు వచ్చేదో హల్చల్ చేసి ఆడ గడబడి చేసి పోదామని చూస్తారు. నేను ఒకటే చెప్తున్నా, మేము బీజేవైఎం నాయకులం మీకన్నా ఎక్కువ కొట్లాడగలుగుతాం. మేము ఇక్కడ ప్రజాస్వామ్యం రెస్పెక్ట్ చేసుకుంటూ మేము పీస్ఫుల్ గా డెమోక్రటిక్ వేలో ప్రొటెస్ట్ చేస్తున్నాము. అట్లని కాదు మేము ఇక మేము తెగించినామంటే మీరు యూత్ కాంగ్రెస్ నాయకులు ఏడ తిరగలేరు. బరాబర్ చెప్తున్నాం, కాంగ్రెస్ కార్యకర్తలను అందరినీ ఉరికి నువ్వు అంటావుగా లాగుల తొండలేసి కొడతామని చెప్పి, తొండలేసి కాదు మీ లాగులు తీసి నడి రోడ్డు మీద ఉరికిస్తామని చెప్తున్నాను. గాంధీ భవన్ మీద మీరు మెరుపు ధర అయితే మీరు అనుకున్నారు, సీక్రెట్ ఆపరేషన్ చేసి మిమ్మల్ని అరెస్ట్ చేయడం ఏ రకం చూస్తారు? సీక్రెట్ ఆపరేషన్ చేసేది ఏముంటది అన్న, మేము దొంగలమా? మేము దొంగలమా? ఉగ్రవాదులమా? సీక్రెట్ ఆపరేషన్ లేదన్నా నాకు అర్థం కాదు. ప్రజాస్వామ్యం లేదా? ప్రొటెస్ట్ చేయొద్దా? రైట్ టు ప్రొటెస్ట్ లేదా మాకు? మేము కాన్స్టిట్యూషనల్ మాకు ఇచ్చింది రైట్ టు ప్రొటెస్ట్ అని, మాకు ఫండమెంటల్ రైట్ ఉంది. మేము ప్రొటెస్ట్ చేస్తాము. అని మీకు దమ్ముంటే దాన్ని తిప్పికొట్టు ఉందాతనంతో దానికి రిప్లై కానీ ఈ మెరుపు దాడి లేదన్నా మేము కార్యకర్తలమా గుండాలమా? నేను ఒకటే చెప్తున్నాను, ఇకనైనా కాంగ్రెస్ అణిచివేత ధోరణి మానుకోవాలి. అట్లా కాదని చెప్పి మీకు అంటారు కదా, ఏదైతే అణిచివేత ఉంటుందో అలా తిరుగుబాటు బరాబర్ ఉంటుంది. మేము తిరుగుబాడితే మాత్రం ఈ రెండు రాష్ట్రాలలో ఉన్న కాంగ్రెస్ పార్టీని ఈడగడ్డ లేనియకుండా చేస్తాము. ప్రభుత్వాన్ని సాగనీయమని తెలియజేస్తున్నాం. ఎన్ఎస్ఏ వర్సెస్ బీజేవైఎం ఎలా ఉండబోతుంది? పోటీ ఎలా ఉండబోతుంది? వాళ్ళు మాకు పోటే కాదన్న, ఆ కార్యకర్తలు డబ్బుల కోసము, మందు కోసం, బిర్యానీ కోసం తిరిగే కార్యకర్తలు వాళ్ళు. మేము సిద్ధాంతాన్ని నమ్ముకొని దేశం కోసం, ధర్మం కోసం పాటుపడే కార్యకర్తలు మా వాళ్ళన్న. మరి మీ తదుపరి కార్యాచరణ ఏ రకంగా ఉండబోతుందన్న? తదుపరి కార్యాచరణ మీకు ఇప్పుడు ఎట్లా చెప్తామన్నా, మేము వాళ్ళు సీక్రెట్ ఆపరేషన్ చేశారు కదా, మేము బరాబర్ సీక్రెట్ ఆపరేషన్లు చేస్తాం. పట్టుకోమని ఖబర్దార్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుని చెప్తున్నా, ఎన్ఎస్యూ అధ్యక్షుని చెప్తున్నా, దమ్ముంటే పట్టుకోరి. మేము బరాబర్ ఇంకా ఈ 2-3 రోజులలో మా కార్యాచరణ గిట్ట ఉంటది. మేము మాటలు చెప్పాం, చేతలు చేసి చూపిస్తాం. ఇప్పుడు హోంమినిస్టర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారు అంటే ఎలా ఉండబోతున్నా అంటే ఇప్పుడు లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది, ఏం చెప్తారు మీరు? లా అండ్ ఆర్డర్ అనేది నేను ఏమంటున్నా, ఇది ఎమర్జెన్సీని తలపిస్తుంది. ఈడ అసలు ప్రజాస్వామ్యం లేదు. ఈడ ఇప్పుడు ఒక నాయకుడు అనేటోడు ఇప్పుడు ఒకటే నియంత మొనార్క్ సిస్టమ్ నడుస్తుంది. ప్రతిపక్షాలు ఉంటాయి, ప్రతిపక్షాలకు ఒక ఆవాజ్ ఉంటది. వాళ్ళని నొక్కిపించి మొన్నటిదాకా 10 సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారు ఆ ధర్నా చౌకులు తీసేసిరు, అవన్నీ తీసేసి ప్రతిపక్షాలను ఒత్తిపెట్టిరు. ఏమైందన్న? ఎక్కడ పోయిండు? ఫామ్ హౌస్ లో పోయి వండిండు. మనోడి గిట రోజులు దగ్గర పడ్డాయి. బరాబరు రేవంత్ రెడ్డి గారికి ఇంకా ఈ టర్మ్ లాస్ట్ అయిపోతుంది. నాకు తెలిసి ఈ టర్మ్ వాళ్ళ మధ్యలోనే కుంపులాట వచ్చి అది అవుతుంది. లా అండ్ ఆర్డర్ అసలే లేదు. రేవంత్ రెడ్డి గారు ఎంతసేపు బీజేపీ నాయకులను టార్గెట్ చేస్తూ రాజకీయం చేస్తున్నారు. అణిచివేత ధోరణి మంచి కాదు. ఇది హుందాతనం కాదు, రాజకీయంలో ఇది హుందాతనం కాదు. నీకు అంత ఉంటే నువ్వు మంచి పరిపాలన చేయి, మంచి పాలసీలు తీసుకొని రా, దాని మీద మాట్లాడండి. కానీ ఇది ఎంతసేపు మా కార్యకర్తలనే టార్గెట్ చేసుకుంటా, వాళ్ళ ఇల్లుల మీద దాడులు చేసుకుంటా ఉంటే మేము బరాబర్ వచ్చేది రాబోయే రోజులలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకొని మేము ఏ తీర్ల జవాబు ఇవ్వాలో ఆ తీర్ల జవాబిస్తాం. ఇంటర్నేషనల్ ఏ సమ్మిట్ కి అసలు ఎన్ఎస్ఏ వాళ్ళు ఎలా వెళ్ళారు, దాని గురించి ఏం చెప్తారన్న మీరు? దొంగల్లా పోయారు వీళ్ళు. ఆడికి పోయి మేము వీక్షకులం అంటూ అదంటూ వేరే సివిల్ యూనిఫామ్ లో పోయి ఆడికి వెళ్ళేసి టీషర్ట్లు వేసుకొని అర్ధనగ్న ప్రదక్షిణ, ఇవన్నీ ఏందిరా భయ్? రుబాబ్తో ఉంటే ముందుకు వచ్చి ప్రొటెస్ట్ చేయండి. ఆ ప్రొటెస్ట్ చేయడానికి చదవకపోతే వాళ్ళని లోపలికి పోయి దొంగల్లా వివరించి వాళ్ళకి ఒకటే చెప్తున్నాం, యూత్ కాంగ్రెస్ వాళ్ళు మీరు పీస్ఫుల్ గా ప్రొటెస్ట్ చేయండి. చేసేది ఉంటే ఇట్లా వచ్చి మమ్మల్ని రెచ్చగొడితే మా ఆక్రోశం కట్టలు తెంచుకుంటే బరాబర్ చెప్తున్నాం, మా ఒక్కొక్క కార్యకర్త వాళ్ళ 10 కార్యకర్తలకు సమానం. బరాబర్ వాళ్ళని ఏడవాడ అడ్డుకునే పరిస్థితి ఉంటది. హుందాతనంతో రాజకీయం చేద్దాము. మీరు రాజకీయ పార్టీ, మేము రాజకీయ పార్టీ. అలాగా మనం మీరు ప్రజల పక్షాన పనిచేయండి. పోలీస్ వాళ్ళకి గిట్ట చెప్తున్నా, వాళ్ళు కాంగ్రెస్ కార్యకర్తలు, పబ్లిక్ సర్వెంట్స్ కాదు, వాళ్ళు కాంగ్రెస్ సర్వెంట్స్. వీళ్ళు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తూ వాళ్ళ యూనిఫామ్లు తీసుకొని కాంగ్రెస్ కండువాలు వేసుకొని రమ్మని చెప్తారు. మా కార్యకర్తలను ఎంత ఇబ్బంది పెడుతున్నారు అన్న, 2 గంటలకు 1 గంటలకు వచ్చి డిస్టర్బ్ చేస్తారు. ఇక మేము ఉండాలన్నా మేము ఒకటే చెప్తున్నాం, మాకు ఆక్రోశం బద్దలైతే మాత్రం ఏ కాంగ్రెస్ నాయకుడిని కూడా రోడ్డు మీద తిరగనియమని చెప్తున్నాం. రాహుల్ గాంధీ గురించి ఏం చెప్తారన్న? పప్పు గురించి ఏం మాట్లాడతాం? నేను మాట్లాడి ఆయనకు హైప్ చేయడం అవుతుంది. ఆయన ఏం ఈజ్ నోవేర్ కన్సర్న్ టు ఇండియన్ పాలిటిక్స్ అన్న.